హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వ్లాగ్లో ముందు రోజు నైట్ నుంచి స్టార్ట్ చేశానండి. ఇవాళ పాస్తా చేస్తున్నాను శ్లోకాకి డిన్నర్కి అనేసి. సో కొంచెం వన్ అనియన్ 2 టొమాటోస్ అండ్ కొన్ని గార్లిక్ పాడ్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇవన్నీ నేనైతే చాపర్లో వేసేసుకొని చాప్ చేసేసుకుంటున్నాను. అన్నీ టుగెదరే చాప్ చేస్తున్నాను ఇవాళ. అన్నీ కలిపేసే చాపింగ్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకొని నేను ఇదంతా వేసేసుకున్నాను. ఉల్లిపాయ, టొమాటో అండ్ గార్లిక్ కలిపిన ఈ మిక్స్చర్ని అయితే వేసేసుకున్నాను. మీరు బ్లెండ్ కూడా చేసుకోవచ్చండి. అదేంటంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇది కొంచెం బయట ఉంటుంది. సో ఎనీథింగ్ ఈజ్ ఓకే. మీరు పేస్ట్ లాగా చేసుకున్నా ఓకే, ఇట్లా చేసుకున్నా ఓకే. దీన్ని ప్రాపర్గా ఫ్రై చేయాలి. అండ్ ఇదేమి మనము మసాలా కర్రీ చేయట్లేదండి. సో టొమాటోలో నుంచి అన్నిట్లో నుంచి ఆయిల్ వచ్చేసి అంతవరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పచ్చి వాసన ఆఫ్ అనియన్ అండ్ టొమాటో పోవాలి అంతే. సో మరీ ఎక్కువ ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇది వేసేసుకున్నాక సాల్ట్, కారం వేసానండి. నేను రెడ్ సాస్ పాస్తాకి నాకు ఆ రెడ్ కలర్ కావాలి అంటే కారం కాశ్మీరీ లాల్ మిర్చ్ చేయండి. అండ్ ఘాటుకి మీరు పెప్పర్ వేసుకోవచ్చు. నేను ఇంట్లో ఇవాళ పెప్పర్ లేదండి. సో పెప్పర్ అయితే స్కిప్ చేసేసి కారమే కొంచెం ఎక్కువ వేసాను. అండ్ దెన్ ఈ ఎనీ పాస్తా ఈజ్ గుడ్ అండి. పెనే వేసుకోవచ్చు, స్పెగటీ వేసుకోవచ్చు, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ యూ కెన్ యూజ్ ఇట్. డైరెక్ట్లీ దీంట్లోనే వేసుకొని నేను వాటర్ వేసాను. ఎందుకంటే నేను ఈ చిన్న చిన్న పాస్తాస్ ఇవి నేను ఐకియాలో తెచ్చానండి. సో ఇవి చాలా తొందరగా కుక్ అయిపోతాయి. అందుకని నేను దీంట్లోనే వేసేసుకున్నాను. అదర్వైజ్ మీరు విడిగా బాయిల్ చేసుకొని వేసుకోండి. అండ్ వేసుకున్నాక మిక్స్డ్ హెర్బ్స్, కొంచెం పాస్తా సాస్ వేసి ఇంకో 5 minutes కుక్ చేశాను. అండ్ మన యమ్మీ పాస్తా అయితే రెడీ అండి. దీంట్లోనే మీరు కావాలి అంటే కొంచెం క్యారెట్స్ని కూడా బాయిల్ చేసి పేస్ట్ చేసేసి వేసేయచ్చు. పిల్లలకి వెజిటేబుల్స్ తినరు మీ పిల్లలు అంటే ఇట్లా కూడా చేసేసి పెట్టేయచ్చు. అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. లిటరలీ ఓ 20 minutesలో మనకి పాస్తా అయితే రెడీ అయిపోతుంది. సో నాకైతే ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది పాస్తా ఇలా చేయటం. అండ్ పైనుంచి మనం చీజ్తో గార్నిష్ చేసేసుకొని ఎంత కావాలి అంటే పిల్లల వాళ్ళ ఇష్టం కదండి. చీజ్ కొందరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, కొందరు చాలా తక్కువ తింటారు చీజ్ అన్నది. నేనైతే ఫస్ట్ ఒక స్లైస్ ఆఫ్ చీజ్ వేసానండి. కానీ శ్లోకాకి ఇంకా క్రీమీగా కావాలి అంటే పైనుంచి మళ్ళీ ఇంకొక స్లైస్ వేసుకొని తినింది. సో 2 slices ఆఫ్ చీజ్ మెజర్మెంట్కి అన్నట్టు చెప్తున్నాను. అండ్ ఇవాళ డిన్నర్ అయితే ఇది. అండ్ తను ఎంజాయ్ చేసిందండి. చాలా టేస్టీగా అయితే వచ్చింది. అండ్ నా డిన్నర్కి ఇప్పుడు నేను ఇడ్లీలు పెట్టుకుంటున్నాను. నాకు ఎందుకో ఈ పాస్తాలు ఇవన్నీ తినబుద్ధి లేదండి. ఏదైనా హాయిగా కడుపు నిండా తినాలి అంటే ఇడ్లీలు, దోశలు ఇట్లాంటివి తినచ్చు. కానీ ఈ ఎండకి దోశలు అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో ఇడ్లీ అయితే హ్యాపీగా తినేయచ్చండి డిన్నర్. అండ్ హెవీగా కూడా అవ్వదు. అండ్ రైస్ తినటం మానేసి నేను చాలా రోజులైందండి. అంటే డిన్నర్లో ఎస్పెషలీ డిన్నర్కి నేను అసలు రైస్ తినటమే ఉండదు ఇంట్లో. సో ఇదంతా చేసేసుకొని ఆ రోజు అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పూజ చేసుకొని, ఇవాళ శ్లోకాకి హాలిడే అండి, ప్రిపరేటరీ హాలిడే లాగే ఇచ్చారు. సో నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి నా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకున్న మిల్క్ షేక్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ శ్లోక బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఈ మధ్యకాలంలో నిజంగా చెప్తున్నాను కదండి, ఒక్క టైంకి అయితే పని అవ్వట్లేదు. దేర్ మల్టిపుల్ థింగ్స్ ఐఎమ్ జగ్లింగ్ విత్. అండ్ అనంత్ ఉంటే తను చాలా హెల్ప్ ఉంటుందండి నాకు. తను లేకపోయేసరికి బయట పనులు, ఇంట్లో పనులు ఒక లెవెల్లో ఉంటుంది. క్రేజీగా ఉంటుంది అన్నమాట లిటరలీ. బట్ దెన్ ఎట్లా ఉన్న పని అయితే చేస్తూ ఉంటే అయిపోతూనే ఉంటుందండి. నాట్ అ బిగ్ డీల్ ఎట్ ఆల్. సో ఇంకా ఇవి మిల్క్ షేక్ చేసేసుకొని నేనైతే తాగేశాను. అండ్ శ్లోక తన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తనకు సింపుల్గా ఆమ్లెట్ వేసి ఇచ్చేసానండి. తను తినేసి తను అది చదువుకోవటానికి అనేసి వెళ్ళింది. అండ్ నిన్న ఈ పార్సల్ వచ్చేదండి. నిన్న ఈవినింగ్ డిన్నర్ చేసే టైంలో నేను ఓపెన్ చేయలేదు. యాక్చువల్లీ డేసీ టాసల్స్ అనేసి ఒక వెబ్సైట్ ఉందన్నమాట. నేను ఇన్స్టాలో చూశాను వాళ్ళది ప్యూర్ కాటన్ అని వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. అండ్ ఇట్లా సమ్మర్ ఫ్రాక్స్ లాంటివి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో నేను ఇది తెప్పించుకున్నానండి. అండ్ మెటీరియల్ ఈజ్ రియలీ నైస్ అండి. నేను డౌట్ఫుల్గా ఉన్నాను, ఎందుకంటే మింత్రాలో కూడా సమ్టైమ్స్ ప్యూర్ కాటన్ అని తెప్పించుకుంటాను, కానీ అవి కాటనే ఉండవండి, అవి మిక్స్డ్ ఉంటాయి. అండ్ ఎండాకాలం వేసుకోలేకపోతున్నాము. అండ్ నేను ఫ్యాన్సీ ప్యాటర్న్స్కి అయితే వెళ్ళను. ఐ హ్యావ్ టు బీ కంఫర్టబుల్. అండ్ ఇంట్లో ఈ 1 pieces వేసుకోవటం అంత కంఫర్ట్ నాకైతే ఇంకేమీ ఉండదండి. సమ్మర్లో ఐ లుక్ నీట్.
ఏదో నైటీలు వేసుకున్న తిరుగుతున్నట్టు ఉండదు. చూడటానికి ఎవరైనా వచ్చినా అప్పటికప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్న హ్యాసిల్ ఉండదు. ప్రజెంటబుల్గా ఉంటాము అండ్ అట్ ద సేమ్ టైం వీఆర్ కంఫర్టబుల్. అండ్ నేను కొంచెం లూజ్గానే తెప్పించుకున్నానండి. నేను నా సైజు ఎక్స్ట్రా స్మాల్ అనమాట, అంటే వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం. సో నేను కొంచెం పెద్ద సైజే తెప్పించుకున్నాను, స్మాల్, ఎందుకంటే ప్యూర్ కాటన్ అంటే ష్రింక్ అవుతుంది కదా అనేసి. అండ్ మెటీరియల్ అయితే నిజంగానే బాగుందండి. దీనిది యాక్చువల్లీ వాళ్ళు 1500 1600 చెప్పారు, బట్ ఏదో సేల్ నడుస్తుందండి. సో నాకు 1000 రూపీస్కే వచ్చినట్టుంది. నేను వాళ్ళ వెబ్సైట్ నాకు దొరికితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదండి. మెటీరియల్ బాగుంది, కాటన్ చాలా సాఫ్ట్గా ఉందని చెప్తున్నాను. సమ్మర్కి మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి. అండ్ ఇంకా అవన్నీ నిన్న అది వచ్చింది కానీ అక్కడే పెట్టేశానండి. సో అది లోపల పెట్టుకొని ఎప్పుడో చూసి దాన్ని కూడా వాష్ చేసేసి ప్రెస్ చేయించుకుంటాను. అండ్ న్యూస్ పేపర్స్ అండి, బాబోయ్ ఇవి మాత్రం అసలు ఇంట్లో చదివిన వాళ్ళు దాన్ని ఎందుకు ఫోల్డ్ చేసి నీట్గా పెట్టరో నాకు అర్థం కాదండి. ఈ న్యూస్ పేపర్ల వల్ల ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు కూడా అయిపోతాయి మా ఇంట్లో అయితే. బికాజ్ నాకు అది సెట్ చేసేటప్పుడు నేను చదివేసి సెట్ చేసి పెడతానండి, బట్ సమ్వన్ విల్ కమ్ కదా, వచ్చి అది చదివేసి చక్కగా అట్లాగా సెంటర్ టేబుల్ మీద పెడతారు. అండ్ నాకు భలే కోపం వస్తుంది, ఇప్పుడే కదా సెట్ చేశాను ఇంతలో పాడు చేస్తారు ఏంటి అని. అండ్ ఇవాళ మార్నింగే బ్లింకిట్లో కొన్ని ఫ్రూట్స్ ఆర్డర్ చేశానండి. యాక్చువల్లీ వాటర్ మెలన్ అట్లాంటివి ఏంటి అంటే బయటకు వెళ్ళి తెచ్చుకునే అంత సీన్ లేదండి, అవి చాలా బరువుగా ఉంటుంది కదా వాటర్ మెలన్. సో నేను మోస్ట్లీ ఆ సీజన్ స్టార్ట్ అయిందంటే బ్లింకిట్ కానీ బిగ్ బాస్కెట్లో కానీ వాటర్ మెలన్ అయితే ఆర్డర్ చేసేస్తాను. సో ఈజీగా ఉంటుందండి. లేకపోతే బయట షాపింగ్కి వెళ్ళి ముందు ఆ వాటర్ మెలనే ఎక్కువ బరువు అయిపోతుంది కదా పుచ్చకాయ, అందుకని నేను బ్లింకిట్లో ఆర్డర్ చేసేస్తాను. అవి ఇంకొన్ని ఫ్రూట్స్ కూడా ఆర్డర్ చేశాను. అంటే ఫ్రైడే రోజు సంకష్ట చతుర్థి కాబట్టి సో కావాల్సినవన్నీ ముందే ఆర్డర్ చేసేస్తే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వెట్ వైప్స్తో ఫస్ట్ తారామాత విగ్రహం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మాకు పాస్ట్ 1 వీక్ నుంచి అసలు ఎంత గాలి అంటే చెప్పలేమండి. తలుపులు తెరిస్తే మొత్తం దుమ్మంతా ఇంట్లోనే ఉండిపోతుంది, అంత గొప్పగా వచ్చేస్తుంది గాలి. అండ్ మార్నింగ్స్ అయితే బాగుంది కానీ అట్లా గాలి, మధ్యాహ్నం మాత్రం అది వడగాల్లాగా అయిపోయి భలే ఇబ్బంది పెట్టేస్తుందండి. సో ఆ గాలికి డస్ట్ కూడా బాగా వచ్చేస్తుంది. జనరలీ విగ్రహాలు నేను ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకుంటాను, కానీ ఈసారి వీక్ కూడా అవ్వలేదండి, కానీ దుమ్ముగా ఉన్నాయి. అందుకని వెట్ వైప్తో ఫస్ట్ తారాదేవి విగ్రహం క్లీన్ చేశాను. ఆ బ్రాస్ విగ్రహం ఏంటంటే కొంచెం ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదా వెట్ వైప్స్లో, అలాంటివి కూడా పోతాయి, అంటే నీట్గా అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది. అండ్ దెన్ కొంచెం ఎక్సెస్ వాటర్ అంతా పోయినాక అప్పుడు మన వుడెన్ విగ్రహం, నాది పంచముఖ గణపతి విగ్రహం వుడెన్ విగ్రహం అండి. సో దీనికి ఎక్కువ వాటర్ ఉంటే ఆ పెయింట్స్ ఏమైనా పాడైపోతాయి లేదా వుడ్ పాడైపోతుందేమో అన్న భయంతో మాయిశ్చర్ అంతా ఫస్ట్ బ్రాస్ ఐటమ్కి యూజ్ చేసి కొంచెం మాయిశ్చర్ ఉంది కాబట్టి అప్పుడు గణపయ్య విగ్రహం అయితే క్లీన్ చేసుకున్నాను. అండ్ ఈ విగ్రహము నేను వారణాసి నుంచి తీసుకొచ్చానండి. కానీ దీని ప్రైజ్ ఇవేవి నాకు గుర్తులేదు, ఎందుకంటే నేను 2-3 ఐటమ్స్ తెప్పించుకుంటానండి. ఒక ప్లేస్ నుంచి వచ్చేసేటప్పుడు అక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అన్నవి చూసుకొని తెచ్చుకుంటాను. సో అక్కడ బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా పాపులర్ వారణాసిలో, కానీ బ్రాస్ విగ్రహాలు మనకి ఇండియాలో ఎక్కడైనా దొరుకుతాయి. ఎస్, కొంచెం ప్రైస్ పెట్టాలి, కానీ ఇలాంటి విగ్రహాలు, ఇలాంటి వుడ్ వర్క్ ఇండియాలో ఎక్కడా దొరకదండి. ఇది ఓన్లీ వారణాసిలో స్పెషాలిటీ ఇది. సో పంచముఖ గణపతి విగ్రహము అండ్ నా కౌ హెడ్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ నేను వారణాసి నుంచి వచ్చేటప్పుడు తెప్పించుకున్నాను అనమాట. సో ఈ విగ్రహాలు మాత్రం ఎక్స్క్లూజివ్లీ వారణాసిలో దొరుకుతాయండి. ఈ వుడ్ వర్క్తో విగ్రహాలు, వుడ్ వర్క్తో ఆర్టిఫాక్ట్స్. మీరెవరైనా వారణాసి వెళ్తే కనుక బనారస్ శారీస్ ఎంత ఇంపార్టెంట్ అనేసి మీరు షాపింగ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటారు. ఇట్లాంటి ఆర్టిఫాక్ట్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ షుడ్ ట్రై. ఇట్లాంటివి మనకి ఎక్కడ దొరకవండి అండ్ చాలా బ్యూటిఫుల్గా చేస్తారు. అండ్ ఇదంతా క్లీన్ అయితే అయిపోయిందండి, విగ్రహం అంతా నీట్గా అయిపోయింది. అండ్ ఇంకా ఇవాళ లంచ్ కూడా కొంచెం ఎర్లీగా అయితే చేసేస్తున్నాను. యాక్చువల్లీ పప్పుచారు పెట్టేశాను. అండ్ ఇవాళ శ్లోక కొంచెం ఎగ్జామ్స్ కదండి, వీళ్ళకి ఏదైనా మంచిగా చేసి పెడితే కొంచెం ఫుల్గా తింటారు పిల్లలు అనేసి ఒక ఆశ అనమాట నాకు. సో తనకి కాలీఫ్లవర్ 65 అంటే చాలా ఇష్టం. దానికి ఏం చేశాను అంటే ఫస్ట్ కాలీఫ్లవర్ని కొంచెం సాల్ట్ వాటర్లో బ్లాంక్ చేసేసుకున్నానండి. మరిగే నీళ్ళలో 5 minutes వేసేసి వెంటనే తీసేసాను. ఆ తీసిన కాలీఫ్లవర్లో వాటర్ అంతా డ్రైన్ చేసుకొని
పక్కన కర్డ్ వేసుకున్నానండి. కర్డ్లో మసాలాలు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి పెరుగులో కలిపేసుకున్నాను. అండ్ అదంతా కలిపేసుకున్నాక శనగపిండి వేసుకున్నానండి. 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసుకొని ఈ మిక్స్చర్లో కొంచెం బ్లాంచ్ చేసుకున్న కాలీఫ్లవర్ అంతా మిక్స్ చేశానండి. అండ్ పైనుంచి కొంచెం బియ్యం పిండి వేసుకొని బాగా కలిపేసి మ్యారినేషన్కి మినిమం 30 మినిట్స్ అయితే వేయాలండి. మీకు టైం ఉంటే ఎక్కువసేపు కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. ఎంత మ్యారినేట్ చేస్తే అంత ఈ కాలీఫ్లవర్ పీసెస్ ఇది అబ్జార్బ్ చేసుకొని చాలా టేస్టీగా వస్తాయి. సో దీన్ని మ్యారినేషన్ అయిపోయినాక మీరు ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు అండి ఇది, లేదా గ్రిల్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. అండ్ ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే బయట అంతా కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల కాలీఫ్లవర్ పచ్చి పచ్చిగా ఉంటుందండి, తినలేరు పిల్లలు, అస్సలు ఇష్టం ఉండదు. అండ్ అదొక స్మెల్ కూడా ఉంటుంది కదా కాలీఫ్లవర్కి, దే వుడ్ నాట్ లైక్ ఇట్. సో లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయినాక ఇంకా నేను ఇవాళ అర్బన్ కంపెనీ బుక్ చేసుకున్నానండి. ఎన్ని నెలలైందో బుక్ చేసుకొని అనిపించింది. లాస్ట్ టైం ఐ కాల్డ్ హర్ వాస్ ఇన్ డిసెంబర్ అనమాట. అంటే మనం ఇంట్లో పనులు అందరి పనులు చేస్తూ ఉంటాం, కానీ మనల్ని మనం అసలు ధ్యాస పెట్టడం అన్నది లిటరలీ ఇగ్నోరే చేస్తూ ఉంటాము. సో ఇవాళ ఎలాగైనా ఐ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ అని నిన్న నైటే ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఐ బుక్డ్ హర్ మై స్లాట్. అండ్ అందుకనే లంచ్ కూడా ముందే అంతా ప్రిపేర్ చేసి ఇంకా నా ఆ సెషన్ అంతా అయిపోయినాక అప్పుడు బయటకు వచ్చి నేను శ్లోక లంచ్ అయితే చేసేసామండి. సింపుల్ కాలీఫ్లవర్ 65 అనొచ్చు, పకోడీ అనొచ్చు, మీ ఇష్టం, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్, బట్ కిడ్స్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్ అండి అది. అండ్ ఇంకా లంచ్ అయిపోయినాక మాత్రం కొంచెం బార్లీ వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను. మాకు ఎండ అయితే విపరీతంగా స్టార్ట్ అయిందండి. మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. మాకు మార్చ్లో ఉంటున్నట్టు లేదు, ఆల్రెడీ ఏప్రిల్లో ఉన్నట్టు మార్నింగ్ కూడా ఏసీ వేసుకోవాల్సి వస్తుంది. సో బార్లీ వాటర్, బటర్ మిల్క్ అయితే మస్ట్ ఎగ్జామ్స్ టైంలో. రెగ్యులర్లీ కూడా నేను బార్లీ వాటర్ అట్లీస్ట్ 2 times ఇవ్వటానికి ట్రై చేస్తానండి శ్లోకాకి. సో ఈ బార్లీ వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇవాళ ఇది అయిపోయినాక నాకు పెద్ద పని అయితే పెట్టుకున్నానండి. యాక్చువల్లీ ఇంట్లో డాక్యుమెంట్స్ బోల్డ్ అని ఉంటాయండి. ఆ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ పేపర్స్ అని మనం అక్యూములేట్ చేసేస్తూ ఉంటాం, అవసరం ఉన్నా లేకపోయినా. నేనేం చేస్తాను అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఒక సూట్ కేసులో స్టోర్ పెట్టుకుంటానండి. లైక్ సర్టిఫికెట్స్, బర్త్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనవి, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అన్నీ ఒక సూట్ కేసులో పెట్టుకుంటాను. కానీ దాంట్లోనే కొంచెం అన్నెసరీ డాక్యుమెంట్స్ కూడా చాలా పేరుకుపోతూ ఉంటాయండి. సో ఇవాళ అది డీక్లటర్ చేయాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను. మొన్న మా హౌస్ హెల్ప్ తనని రిక్వెస్ట్ చేసి పైనుంచి ఆ సూట్ కేసు అయితే దించానండి. అసలు అవసరం లేని పేపర్లు ఎన్ని అక్యూములేట్ అయిపోతాయో ఓవర్ ది ఇయర్స్ అనిపించింది. చూస్తూ ఉంటే శ్లోకావే నాకు 4-5 ఫైల్స్ కనిపించినాయండి. అంటే ఇన్ని స్కూల్స్ మారింది కదా, ప్రతి స్కూల్లో దాని యాక్టివిటీ నేను ఒక ఫైల్లో క్రియేట్ చేసి పెడతానన్నమాట. ప్రతి స్కూల్లోది ఒక్కొక్క ఫైల్ ఉంది. సో ఎవ్రీ స్కూల్లో ఉన్న ఫైల్స్, దీని యాక్టివిటీస్, దీని మార్క్ షీట్స్ అవే ఇన్ని ఉన్నాయి. సో కొంచెం సార్ట్ అవుట్ చేసి నీట్గా అయితే పెట్టుకుంటున్నాను. అండ్ అక్కడ ఫొటోస్ ఇట్లాంటివి ఉంటాయి కదండి, అసలు చూస్తూ ఉంటే అనిపిస్తుంది పిల్లలు ఎంత పెద్ద అయిపోయారు కదా అనేసి. ఇట్స్ సచ్ అ నాస్టాలజిక్ థింగ్ అనిపిస్తుంది నాకు ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు. కానీ వీటిని మెయింటైన్ చేయటం కూడా ఇంపార్టెంట్ అండి. అన్నెసెసరీ నెగిటివ్ ఎనర్జీ, అవసరం లేని పేపర్లు ఇంట్లో ఉంచుకుంటే. సో ఇవాళైతే క్లీన్ చేసేసి అవసరం లేనివన్నీ చింపి మరీ డస్ట్బిన్లో అయితే వేసేస్తున్నాను. సో ఇదండి ఇవాళ వ్లాగ్. నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళైతే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you.